అర్జున్ విద్యార్థుల్లో విహారీ ఒకడు. సార్ చెప్పినది ఆలోచిస్తూ లైబ్రరీకి వెళ్లాడు. అక్కడ ఒక పుస్తకాన్ని తీసుకున్నాడు. దాని పేరు గాడ్ ఫింగర్స్. అందులో ఏముందో అని చదవసాగాడు. కొన్ని లక్షల సంవత్సరాల క్రితం భూమిపైన జరిగిన పలకల కదలికలతో ప్రస్తుతం ఉన్న ఖండాలు ఏర్పడ్డాయి. అందులో ప్రత్యేకంగా ఉన్న ఖండం అంటార్కిటికా. ఇది ఎప్పుడూ మంచుతో కప్పబడి ఉంటుంది. ఈ మంచు అనేక వేల కిలోమీటర్ల లోతు మందం కలిగి ఉంటుంది. పెంగ్విన్లు మరియు తిమింగలాలు చేపలు మాత్రమే ఉంటాయి. వేసవికాలం మొత్తం పగలే, శీతాకాలం మొత్తం చీకటే అని ఉంది. అది చదవగానే విహారికి చాలా బోర్గా అనిపించింది. ఆ పుస్తకం మూసేసి లైబ్రరీ సంతకం చేసి ఇంటికి బయలుదేరాడు. విహారి ఒక సందేహాల పుట్ట. ఎప్పుడు ఏదో ఒకటి అడుగుతూనే ఉంటాడు. వాళ్లు చెప్పే సమాధానాలకి ఎప్పుడు సంతృప్తి చెందేవాడు కాదు. ఎప్పుడు ఒంటరిగా ఉండదాకి ఇష్టపడుతూ ఉంటాడు. మరుసటి రోజు కాలేజీ అయిపోగానే అర్జున్ క్యాబిన్కి పరిగెత్తుకుంటూ వస్తాడు విహారీ. విహారీ ఎందుకలా పరిగెత్తుకుంటూ వచ్చాడు? అసలు మనిషి పుట్టుకకు కారణం ఏమిటి?